ఈరోజు మనం డిస్కస్ చేసే టూల్ వచ్చేసి ఎస్‌డబ్ల్యూపీ. దీంతో మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలసరి ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేయాలి అన్నది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వచ్చేసి ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? ఫస్ట్ తెలియని వాళ్ళకి ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. మీరు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ అంటే మీరు ప్రతి నెల కావాలంటే ప్రతి నెల మీకు ఒక అమౌంట్ మీ బ్యాంక్‌కి కావాలి. నాకు 10, 12,000 నాకు రెంట్ కింద నా అకౌంట్‌లో కావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. లేదు నాకు నెలకి వద్దండి. నాకు 3 నెలలకొకసారి నా అకౌంట్‌లో 36,000 వచ్చినా చాలు అనుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తది. లేదు నాకు 6 నెలలకొకసారి ఇన్‌కమ్ వచ్చినా చాలు. లేదు నాకు సంవత్సరానికొకసారి ఇన్‌కమ్ వచ్చినా చాలు. ఇలా మీరు మీ ఇష్టం వచ్చిన ఇంటర్వెల్‌లో మీరు డబ్బులు డ్రా చేసే పద్ధతిలో మీకు ఒక ఫైనాన్షియల్ టూల్ ఉంది. దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే తప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అపోహలు అంటాం గదా! తెలుగులో. అపోహలు గూడా దానికోసం గూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒక మనిషి ఎవరు ఎస్‌డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేస్తే మనం డబ్బులు ఎలా తెచ్చుకోవాలన్నది ఒక పెద్ద క్వెషన్. ఫస్ట్ మీరు కష్టపడి మీరు సంపాదించిన డబ్బు మీ దగ్గర ఉంటే ఒక 20,00,000 ఉందనుకోండి. మీరు 20,00,000 ఉంటే మీకు నెలసరి 12,000 దాకా మీరు డ్రా చేసుకోవచ్చు. బట్ ఆ 12,000 ఎందుకు 12,000 డ్రా చేయాలి అంటే గూడా రీజన్ ఏంటంటే మీరు 20,00,000 పెట్టారు. మనకి మార్కెట్‌లో 12% నుంచి 18% వరకు మీకు రిటర్న్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. మీరు మ్యూచువల్ ఫండ్ హిస్టరీ చూసినట్టయితే ఇండెక్స్ ఫండ్స్ తీసుకున్నా గూడా ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ మార్కెట్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇండెక్స్ ఫండ్‌లో మీకు 15% రిటర్న్ వస్తుంది.